కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 29వ వచనం. ఈ ఆవశ్యకమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు వందనాలు. ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ లేఖనం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదయ్యా. నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో దైవజనుడు అంటా ఉన్నాడు కదా, ఈ ఆవశ్యకమైన వాటి విషయం కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. దైవజనుడు అంటా ఉన్నాడు కదా, పరిశుద్ధాత్ముడు దైవజనుడి మీదకి వచ్చి వీటిని మీకు ఎక్కువ భారం మీ మీద మోపకూడదని నాకును పరిశుద్ధాత్మకు తోచింది. వీటికి దూరంగా ఉండండి. వేటికి దూరంగా ఉండాలి? దేవుణ్ణి తెలుసుకున్నవాడు, రక్షణానుభవంలో కొనసాగుతున్నవాడు, విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఆయన రక్తములో కడగబడి ప్రతి మాసము లేదా ప్రతి వారము దేవుని యొక్క శరీరములో రక్తములో పాలు పొందేవాడు వీటికి దూరంగా ఉండండి అని పరిశుద్ధాత్మకును నాకును తోచిందని చెబుతున్నాడు. పరిశుద్ధాత్ముడే స్వయంగా దైవజనులోనికి వచ్చి మీరు వీటికి దూరంగా ఉండండి, వాటికి మీరు దూరంగా ఉంటే మీకు మేలు, అలాగునే క్షేమము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వాటికి దూరంగా లేకపోతే నీకు మేలు లేదు, క్షేమము లేదు. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్ముడు సూటిగా తేటగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బల్లలో పాలు పొందటానికి వచ్చిన మనందరము వీటికి దూరంగా ఉన్నామో లేదో పరీక్షించుకొని బల్లలో చేయి పెట్టండి. వాటికి దూరంగా ఉండకుండా నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాల్ని అని అనుకుంటే నీవు క్షేమంగా ఉండవు, మేలు పొందుకునేవాడిగా నీవు ఉండవు. కొన్ని విషయాలు త్వరగా నేను చెప్పి ముగిస్తాను. చూడండి, ఒక 10 విషయాలు చెప్తాను, త్వరగా చెప్పేస్తాను. మొదటిగా, కపట నడతకు దూరంగా ఉండాలి. దేనికి? కపట నడత. అది నేను సొంతంగా ఏం మాటలు చెప్పట్లేదు, పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నవే మీకు బోధిస్తా ఉన్నా. కపట నడత, కపటంగా ఉండటానికి వీల్లేదు. పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండటానికి వీల్లేదు. పైకి భక్తిపరుల్లాగా భక్తిహీనుడుగానే ఉండటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 119వ కీర్తన 29వ వచనం. 119వ కీర్తన
29వ వచనం చూడండి ఒకసారి. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. దేనికి దూరంగా ఉండమని చెప్తున్నాడు? కపట నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కపట నడత నీకు దూరంగా ఉండాలి. కపటంగా ఉంటూ మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా ఉండటానికి వీల్లేదు. ఎక్కడ ఉన్నా ఒకేలాగా ఉండాలి. కపట నడత నాకు దూరం చెయ్యి, నీ ఉపదేశము నాకు దయచేయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ కపట నడతలో మనం ఉన్నామేమో, మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటున్నామేమో, హృదయంలో ఒకలాగుండి పైకి ఒకలాగా ఉంటా ఉన్నామేమో, హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి పెదవులతో మాట్లాడుతున్నావేమో. ఈ ఉదయకాల సమయం నుండి నీవే పరీక్షించుకోవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నా. రెండవది విగ్రహారాధన. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు పారిపోవాలట. హల్లెలూయా. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహారాధన అంటే నువ్వు విగ్రహాన్ని పూజించడానికి వీల్లేదు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమిస్తావో అది విగ్రహారాధనే. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ఆశిస్తావో అది విగ్రహారాధనే. అది ఏదైనా కావచ్చు, కానీ దేవుని తర్వాత అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటా ఉంది కదా, విగ్రహారాధనకి దూరముగా పారిపోమంటున్నాడు. పారిపోయేవాడు ఏం చేస్తాడు? ఎందుకు పారిపోతాడు? బలహీనతలో నువ్వు ఉంటే, బలవంతుడైన వాడు నీ మీదకి వస్తే పారిపోతావు. వాడిని ఎదిరించలేక పారిపోతావు. ఆ విగ్రహారాధన జోలికి నువ్వు వెళ్ళొద్దని దేవుని వాక్యం అంటా ఉంది. విగ్రహారాధనకు నువ్వు పారిపో, అక్కడ ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఈ ఉదయకాల సమయం దేన్ని నువ్వు అతిగా ప్రేమిస్తున్నావేమో, దేవుని కంటే మిన్నగా దేన్ని నువ్వు ఆశిస్తున్నావేమో. కొందరు చూడండి, ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తారు, దేవుని కంటే ఎక్కువగా శరీరాన్ని ప్రేమిస్తారు, దేవుని కంటే ఎక్కువగా అధికారులను ప్రేమిస్తారు. ఈ దినాలలో మనం చూసినట్లయితే ఆరాధన ఏమో దేవునికి జరుగుతూ ఉంటుంది, వీళ్ళందరేమో నాయకుల్ని పిలిపిస్తారు. అక్కడ వాక్యం ఉండదు, ఏముండదు. కాసేపు డ్యాన్స్ లేపిస్తారు, ఆయనతో కథ మాట్లాడతారు, ఆడికి రక్షణ ఉండదు, ఏమీ ఉండదు. ఏదో నాయకుడు మన దగ్గరికి వచ్చాడు అనే విషయాన్ని ఘనపరచుకోవటానికి, మనకు అండగా ఈయన ఉన్నాడనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం చేస్తూ ఉంటారు. ప్రజల్ని, నాయకుల్ని గౌరవించాలి కాదని అంటలేదు, కానీ ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఎక్కువగా వారిని పిలిపించినప్పుడు వాక్యము దైవజన్యంతో ఎక్కువగా చెప్పించాలి, వారు వినేటట్లుగా చూడాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఏమంటుంది? కపట నడతకు దూరంగా ఉండు. రెండవది విగ్రహారాధనకు దూరంగా ఉండు. చూడండి, దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారులు కాడను సంగతి మీకు నిశ్చయముగా నేను తెలియజేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. వీరందరూ దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు, దేవుని వాక్యమే అంటా ఉంది. అందుకనే నువ్వు విగ్రహారాధన నుంచి పారిపోమని దేవుని వాక్యం అంటుంది. చూడండి, తర్వాత అబద్ధమునకు దూరముగా ఉండమంటుంది. మొదట కపట నడతకు, రెండవది విగ్రహారాధనకు, మూడవది అబద్ధమునకు. అబద్ధము, పొరపాటును మాట్లాడకూడదు. ఏమండి, ఏమా పిల్లలు రాలేదు, ఏమా ఏ రోజు రాలేదు అని అంటే గప్పుకుని ఏం చేస్తామంటే, మనమేమో వెళ్ళింది వేరే దానికి,
కొద్ది పని ఉండి రాలేదులేండి అని చెప్తాం. కానీ ఆ దినం ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడో, ఏ కార్యము నీ కుటుంబంలో చేయబోతున్నాడో మిస్ అయిపోతాం. అబద్ధం ఆడటానికి వీళ్ళే. చూడండి, నిర్గమాకాండము 23వ అధ్యాయం 7వ వచనం, అబద్ధమునకు దూరముగా నుండుము అని అంటాడు. దేనికి దూరంగా ఉండాలి? అబద్ధానికి దూరంగా ఉండాలి. తర్వాత 4వదిగా 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, జారత్వమునకు దూరముగా నుండుము, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమును వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. హల్లెలూయా. జారత్వము నీలో ఉండటానికి వీల్లేదు. ఈ దేహము నీది కాదు. దేవుడు నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. కనుకనే జారత్వమునకు దూరంగా ఉండమని ఈ ఉదయకాల సమయం ప్రభు వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. కపటానికి దూరంగా ఉండాలి, విగ్రహారాధనకు దూరంగా ఉండాలి, అబద్ధమునకు దూరంగా ఉండాలి, జారత్వమునకు దూరంగా ఉండాలి. చూడండి, 1 దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తుడైన పౌలు దశలోనికి రాస్తూ అని అంటాడు కదా, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ప్రతి వ్యక్తి కూడా జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. జారత్వం అనేది మనకు తగినది కాదు. దానికి దూరముగా పారిపోండి అని దేవుని వాక్యం అంటా ఉంది. 5వది చూడండి, 5వది వ్యతిరేక బోధ. వ్యతిరేక బోధ, వ్యతిరేక బోధలు ఈ దినం అనేకులు వచ్చి వ్యతిరేకతను కలుగు చేస్తూ ఉన్నాడు. వాడు నిన్నటిదాకా పాస్టర్ గారితో అసిస్టెంట్గా తిరుగుతూ ఉంటాడు, ఒక నలుగురిని పోగేసుకుని వెళ్తూ ఉంటాడు. అది వాక్యానుసారమైంది కాదు. దేవుని వాక్యాన్ని ఒక దైవజనుడిగా, ఒక సంఘ కాపరిగా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో మొదట ట్రైనింగ్ కావాలి. మారు మనసు పొందితే సరిపోదు. ఎవరి దగ్గరికి వెళ్ళి చేతి ఎత్తే నన్ను అభిషేకించాడు అని చెబితే కుదరదు. ఒక్కసారి నువ్వు ట్రైన్ చేసిన తర్వాత దైవజనుల దగ్గర తర్ఫీదు పొందాలి. దైవజనుడితో మ్యాక్సిమంగా ఒక 5-6 సంవత్సరాలైనా ట్రైనింగ్ తీసుకోవాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, వాక్యానుసారంగా ఎలా ఉండాలి, దైవజనుడు ఎలాగును మనకు నేర్పుతూ ఉన్నాడు, మందను ఎలాగో కాచుకోవాలి, బాప్తిస్మం ఎలా ఇవ్వాలి, తర్వాత జరిగిన కార్యక్రమాలు ఏ రీతిగా నడిపించాలి అనే విషయాన్ని ప్రభు సన్నిధిలో ఉండి ట్రైన్ చేసుకొని ప్రభువుని అడిగి ప్రభు చిత్త ప్రకారంగా వెళ్ళాలి తప్ప మన ఇష్టానుసారంగా చేయటానికి వీల్లేదు. వ్యతిరేకతలు చూడండి, ఆయా సంఘాలలో ఆయా సందులో మేము చూస్తూ ఉంటాం. ఒకే సందులో 4-5 ఉంటాయి. ఒకరోజు మేము జ్ఞాపకార్థ కూటానికి పిలిచారు. వెళ్ళి ఇస్రాయేల్పేటలో వాక్యం చెప్తా ఉన్నాం. వాక్యం చెప్తుంటే ఈ ఇంటికి ఇటు పక్కన 2 ఉన్నాయి, ఇటు పక్కన ఒకటి ఉంది, ఎదురుగా ఒకటి ఉంది, వెనకాల ఒకటి ఉంది. 4 మైకులు పెట్టారు. అక్కడ కూటం జరుగుతుందన్న సంగతిని విస్మరించారు. ఈ 4 కొట్టాలి అని పడుతున్నాయి. ఎవడేం చెప్తున్నాడో తెలియట్లా. ఎవడి సంఘాల్లో వాడు చెప్పుకుంటే సరిపోద్ది. గొట్టాలు పెట్టి బయటికి వినపడాల్సిన పనుల మన ప్రాంతాలలో ఏమైనా లేకపోతే పెట్టు, సువార్తను ప్రకటించి తప్పు లేదు. 5 ఒకేసారి పెట్టి వాక్యం చెప్తా ఉంటే ఎవడిది వినపడుద్ది? 4 నవ్వులు పాలవటం, దేవుని నామాన్ని అవమానపరచడం తప్ప వేరేగేముందో. ఈ దినాలలో వ్యతిరేక బోధలు ఎక్కువైపోయినాయి. వ్యతిరేకత అనేది చాలా వస్తూ ఉంది. అందుకని వ్యతిరేక బోధలు వస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ మధ్యకాలంలో చూడండి, ఎలా పడితే అలా చేయటానికి వీల్లేదు. శాలెం రాజు గారి సంఘం నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది, మీకు చెప్పాను నేను. ఒక 2 సంవత్సరాల క్రితం ఫోన్ చేసి, అయ్యగారు మీ వాక్యం వింటున్నాను నేను చిలకలూరుపేట నుంచి. ఫోన్ చేసి నాకు బాప్తిసం ఇవ్వాలండి, మా అమ్మ నేను మా పిల్లలు ఉన్నారు, నాకు 3 ఆడపిల్లలు, మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వచ్చి బాప్తిసం తీసుకుంటాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? శాలెం రాజు గారి సంఘానికి.
అయ్యగారితో మాట్లాడి బాప్తీసం తీసుకోమ్మా, ఇక్కడికి వచ్చి నువ్వు బాప్తీసం తీసుకోవాల్సిన అంత అవసరమే వచ్చింది నీకు. వెళ్ళేది దైవజనుని దగ్గరికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి దైవజనునితో మాట్లాడు, లేదా నన్ను మాట్లాడి చెప్పమంటే నేను చెప్తాను. చెప్పింది అడ్రస్సు, ఆ రోజు డేట్ అంతా రాసుకున్నాను కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు, గబుక్కున అంటుకుపోయి అక్కడికి వెళ్ళిపోయి ఆమెతో మాట్లాడేసి అక్కడ ఒక నలుగురిని పోగేసుకొని నేను చిలకలూరుపేటలో కూడా సంఘం పెట్టాను అని చెప్పుకునే పరిస్థితి కాదు. ఎక్కడికి వెళుతున్నారో, ఏ బోధన వారు వింటా ఉన్నారో వారికి అప్పగించాలి, అంతేగాని వారిని డివైడ్ చేయటానికి మనం సాహసం చేయకూడదు. అలాగనే ఒకడు ఒంగోలు వరంగల్ నుంచి ఫోన్ చేశాడు, బొంబాయిలో ఉంటాడు. బొంబాయిలో ఉంటే అబ్రహాం గారి గురించి మీరు చెప్పడం నేను అన్నానన్నా, మేము ముస్లిమ్సు, దేవుణ్ణి అంగీకరించాను, బాప్తీసం తీసుకోదాం అనుకుంటున్నా, మీ దగ్గరికి రమ్మంటారా? నువ్వు ఉండేది ఎక్కడ? బొంబాయిలో. నువ్వు బాప్తీసం తీసుకునేది ఎక్కడ? ఇక్కడ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతే అట్టు కుదురుతురా? నువ్వు కావాలంటే అక్కడికి వెళ్ళిపో, ఒక సంఘాన్ని చూసుకో, నువ్వు ఉన్న దగ్గర ఒక సంఘాన్ని ఎంచుకో, ప్రభుని అడుగు, ప్రార్థన చేయి, ఆ సంఘానికి వెళ్ళు. ఆయన దేవుని నమ్ముకున్నాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు తోలేశారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా పడితే అలా మనం చేయటానికి వీల్లేదు. ఒక క్రమాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాస్తూ 16వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కని మాట చెప్తున్నాడు ఆయన. చూడండి, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వారిలో నుండి తొలగిపోండి. వారు చేసేది దుర్బోధ. మేము మీకు ఏమైతే నేర్పామో, ఏదైతే మేము నేర్పుతున్నామో ఆ బోధకు వ్యతిరేకముగా బోధలు బయలుదేరుతూ ఉన్నాయి. ఎక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నా ఒకటే గుర్తు పెట్టుకోండి, నేను చెప్పినా ఇంకొకటి చెప్పినా చెప్పేది నమ్మకూడదు, లేఖనానుసారంగా ఉందో లేదో చూడండి. బెరియా సంఘస్థులు పౌలు గారు చెప్పే బోధన అలాగుందో లేదో అని పరిశుద్ధ గ్రంథాన్ని తీసి వాళ్ళు ఏం చేశారంట, ఆయన చెప్పే వాక్యం ఇందులో ఉందో లేదని తర్కించి చూసుకున్నారంట. అలాగున చేయకుండా ఉండే ఏ సంఘమైనా వృద్ధిలోనికి రాదు. ఒకవేళ జనం ఎగబడి వెళ్ళొచ్చు, కానీ లేఖనానుసారంగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మన ఇష్టాన్ని కాదు నెరవేర్చుకునేది. ఈ దినం పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. నలుగురు పోగేసుకోవటం, సంఘాన్ని పెట్టుకోవటం, నడిపించేసుకోవటం, నేను బోధకుడని చెప్పటం. వాడికి ఏం తెలీదు, ఏం చేయాలో తెలీదు. పరిస్థితులు విస్మరించుకొని వస్తే, లేదా ఏదో అననుకూల పరిస్థితులతో ఏం చేయాలో తెలియదు. కానీ నేను సేవకుడని చెప్తాడు, నేను అభిషేకం పొందానని చెప్తాడు. ఎలాగున అభిషేకం? అభిషేకాలు నానా రకాలుగా ఉన్నాయి. ఏ అభిషేకం పొందావు? ఏ సంఘాన్ని ఉందని చెప్పావు? ఏ బోధలో నువ్వు నడిపించబడ్డావు? ఎలాగనున్నావు? అది అభిషేకం ఇచ్చేవాడు తర్కించి చూసుకొని ఇవ్వాలి. ఈ దినాలలో ఎక్కడికి వెళ్ళినా చెయ్యెత్తే చాలు, తీసుకెళ్ళి నీకు అభిషేకం ఇచ్చేస్తానని చెప్తున్నాడు. అలాగున దుర్బోధలు బయలుదేరుతా ఉన్నాయి. పౌలు గారిని దేవుడు పిలుచుకున్నాడు సేవకి. ఏం చేశాడంటే, దైవజనుడు అక్కడ ఉన్నాడు అబ్బాయి, అక్కడికి వెళ్ళని చెప్పాడు. దైవజనుడికి చెప్పాడు, పౌలుకి చెప్పాడు, సౌలుకి చెప్పాడు. ఇదిగో పలానా చోట అన్నయ్య ఉన్నాడు, అక్కడికి వెళ్ళు అని అన్నాడు. మళ్ళీ దేవుడు వెళ్ళి ఆయనకి దైవజనుడికి చెప్పాడు, ఇగో పలానా సౌలు వస్తున్నాడు, ఆడు దుర్మార్గుడయ్యా, వాడికి నేనేం చేయమంటావనంటే, లేదు లేదు, నేను అతను ఎన్నుకున్నా, నా కోసం ప్రాణత్యాగం చేయటానికైనా హతసాక్షి అవటానికైనా అతడు సిద్ధపడి ఉన్నాడని నాకు తెలుసు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు సౌలుని తీసుకొచ్చి ట్రైన్ చేసి బోధ నేర్పి ఆయనకి బాప్తిసం ఇచ్చి దైవజనుని దగ్గర ట్రైన్ చేసుకొని తీసుకున్న తర్వాత ఆయన సేవకు పంపించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయి వారిని కనిపెట్టి ఉండండి.
నీకు వాక్యం తెలిస్తే నేను చెప్పేది సత్యమో అసత్యమో నీకు తెలుస్తుంది. వాక్యాన్ని నువ్వు వినకుండా తెలుసుకోకుండా నాకు అన్నీ తెలుసులే అనుకుంటే నీకు సత్యం ఎలా తెలుస్తుంది చెప్పండి? కనిపెట్టి ఉండుడి అని మిమ్ములను మేము బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి మీరు తొలగిపోండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే అన్ని వ్యతిరేకతలే. ఒకడేమో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారంటాడు, ఒకడేమో ఒక్కడే ఉన్నాడంటాడు, ఒకడేమో యేసుక్రీస్తు దేవుడు అంటాడు, ఒకడేమో యెహోవా దేవుడు అంటాడు, అసలు పరిశుద్ధాత్మ లేడనేవాడు ఒక్కడు. నానా విధాలుగా నానా రకాలుగా బోధలు బయలుదేరి జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇది సత్యమో అసత్యమో తెలుసుకోలేని పరిస్థితిలో క్రైస్తవ్యాన్ని ఈనాడు యూట్యూబ్లో వచ్చేసిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత గందరగోళ పరిస్థితుల్లోనికి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ దైవజనుడు చెప్పే బోధ సత్యమైందో అసత్యమైందో బెరియా సంఘస్థులాగా నువ్వు చూసుకోకుండా ఉన్నంత కాలము అసత్య బోధల వైపే నీ తల తిరుగుతూ ఉంటుంది. ఇది చెయ్యొచ్చు, ఏం పర్లా, ఇది చెయ్యొచ్చు, ఇది కరెక్టే అని అనిపించేటట్లుగా ఉంటాయి. వాళ్ళు చెప్పే మాటలు అలా ఉంటాయి, వారు చెప్పే మాటలు అలా ఉంటాయి. ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, నేను హైదరాబాద్ ట్రైనింగ్లో ఉన్నా. వచ్చి యెహోవా సాక్షులు వాళ్ళు కూర్చొని, అన్నా నీతో డిస్కషన్ చేయాలన్నాడు. దేని గురించి అన్నా? మీరు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారన్నా, అది చాలా రాంగు. యెహోవా దేవుడే దేవుడు కానీ యేసుక్రీస్తు దేవుడు కాదన్నా. నేను అన్నా, యేసుక్రీస్తు దేవుడు కాదు అని నువ్వు అంటున్నావు, అసలు క్రైస్తవ్యమే లేదు ఆయన లేకపోతే, ఇంకా డిస్కషన్ మన ఇద్దరికి అనవసరం. యేసుక్రీస్తు దేవుడు కాదంటున్నావు కదా, యేసుక్రీస్తు లేకపోతే క్రైస్తవ్యమే లేదు, ఇంకా నీకు నాకు డిస్కషన్ నుంచి వెళ్ళిపో అన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్క వితర్కాలకు తావివ్వకూడదు. వాళ్ళు ఏం చేస్తారంటే డైవర్ట్ చేసేస్తారు. ఏదో అతనికి ఏదో ఉద్రేకంలో ఏదో ఆత్మ వచ్చేసినట్టు, ప్రవచనాలు వచ్చేసినట్టు ప్రవచించేస్తాడు, ఏదేదో చెప్పేస్తాడు. నువ్వేమనుకుంటావు? నిజమే అని అనుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకంటే ఎక్కువ యేసయ్యని గురించి దెయ్యాలకే తెలుసు. అయ్యా, నువ్వు నిజమైన దేవుడు అయ్యా, నువ్వు దేవుని కుమారుడివి, ఇంకా సమయం రాలేదుగా, ఎందుకు మా దగ్గరకు వచ్చావన్నాయి సువార్తల్లో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యతిరేకమైన బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత చూడండి, మత విభేదములు. తీతు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మత విభేదములు కలిగించి మనుషులకు 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జాడ్యం క్రైస్తవులలో దైవజనులలో చాలా పట్టి గజ్జిలాగా పీడిస్తూ ఉంది. ఆ కులానికి చెందిన వాడైతేనే వారిని చేర్చుకుంటారు, ఆ సంఘానికి చెందిన వాడైతేనే, ఆ డినామినేషన్ చెందిన వాడైతేనే. వీళ్ళందరికీ అక్కడ అర్రలేవు. పరలోకంలో వేరే కులవాడికి, ఇంకో డినామినేషన్ వాడికి, ఈ డినామినేషన్ వాడికి వరలేవు. అక్కడ అందరూ యేసు రక్తము చేత కడిగబడిన ఆయన పిల్లలము, ఆయన కుమారులము, కుమార్తెలుగా ఉంటాం తప్ప డినామినేషన్ పరంగా అక్కడ ఏమి ఉండం. హల్లెలూయా. మత విభేదములు పుట్టించు. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, మీకు చాలాసార్లు చెప్పాను. ఆయన సుబ్బారావు గారు పంపించాడు ఆయన్ని ఇక్కడికి. వచ్చి ఆయన అంటాడు, కూర్చొని అంటాడు, మీరే కులం అండి అన్నాడు. కుల ప్రసక్తి తేవచ్చు అతను? తేకూడదు. నేను క్రిస్టియన్ అంటాను. ఆ క్రిస్టియనే కరెక్టే, 2 3 ఉంటుంది కదా అని అన్నాడు. అసలు నువ్వెవరు అన్నా? ఆడి గురించి చెప్పట్లా. దైవజనుడా, దేవుని వాక్యం అంటా ఉంది, ఆడికి బుద్ధి చెప్పి వాడిని విసర్జించు అని. కుల వ్యవస్థ దైవజనుల్లో కూడా, సంఘాలలో కూడా ఈ గజ్జి ఇంకా పోలా. దేవుని వాక్యం అంటుంది, ఎవడైనా నీ ఇంటికి వచ్చి ఒక గొప్ప దైవజనుడు అవ్వచ్చాడు. కులాన్ని గురించి కానీ, మతాన్ని గురించి కానీ, డినామినేషన్ గురించి కానీ ఏమైనా అన్నాడనంటే 1-2 సార్లు బుద్ధి చెప్పి ఆడిని విసర్జించమని దేవుని వాక్యం అంటా ఉంది. మత విభేదములు కలిగించి మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత
వానిని విసర్జించు. ఒకవేళ ఆ కుల జాడ్యం మనలో కూడా ఉంటే, వాడు అదిరా, వీడు ఇదిరా, వాడు రెండురా, మనం మూడురా అనుకుంటానికి వీల్లేదు. మత విభేదాలు కలిగిస్తే అది పాపమని దేవుని వాక్యం అంటా ఉంది. అలాంటి వాడిని విసర్జించమని దేవుని వాక్యం అంటా ఉంది. చూడండి, తర్వాత అపవిత్రమైన మాటలకు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. 1 తిమోతి పత్రిక 6:20. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండు. హల్లెలూయా. దేనికి దూరంగా ఉండమని చెబుతుంది వాక్యము? కపట నడతకు, విగ్రహారాధనకు, అబద్ధానికి, జారత్వమునకు, వ్యతిరేక బోధకు, మత విభేదాలకు, అపవిత్రమైన మాటలకు జ్ఞాపకం ఉంచుకోండి. యేసు రక్తంలో మేము కరగబడ్డామని అని చెప్పుకొని వీటిని కలిగి ఉంటే నువ్వు నరకానికి వెళతావు. నువ్వు పాపంలో జీవిస్తున్నట్టు లెక్కే. అపవిత్రమైన ఒట్టి మాటలకు నీవు దూరముగా ఉండమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అపవిత్రమైన ఒట్టి మాటలు మనలో ఉన్నవేమో దూరం చేసుకుని దేవుని సన్నిధికి రావాలి. తర్వాత చూడండి, దుర్మార్గమునకు ఏబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. ఏమి ఉండకూడదు నీ గుడారంలో? దుర్మార్గము ఉండకూడదు. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును ఏం చేయాలంట? దూరం చేసుకోవాలి. దూరం చేసుకోకుండా దానికి దగ్గరగా ఉండి, యేసయ్యకి దగ్గరగా ఉండంటే కుదరదు. 2 పడవల మీద కాలేయకూడదు. దుర్మార్గానికి దూరంగా ఉండాలి, కలహమునకు దూరంగా ఉండాలి. కలహాలు, గొడవలకు వెళ్ళటానికి వీల్లేదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. కలహానికి నువ్వు దూరంగా ఉంటే అది నీకు ఘనత అని దేవుని వాక్యం అంటా ఉంది. కలహాలు, గొడవలు ఎక్కడ చూసినా ఇవే కనపడతా ఉన్నాయి. సంఘాల్లో గొడవలు, కుటుంబాల్లో గొడవలు, సమాజంలో ఈ గొడవలతోనే జరుగుతూ ఉంది. కనుక దేవుని వాక్యం అంటా ఉంది కదా, నీవు కలహానికి దూరంగా ఉండు. తర్వాత వ్యతిరేకమైన అబద్ధమునకు, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఇది ముఖ్యం. ఇది ముఖ్యమండి. పేదరికమునైనను మనం వచ్చి ప్రార్థన చేసే దేనికి? అయ్యా నాకు ఈ పూట బోకు డబ్బులు ఉంటే చాలయ్యా అని ప్రార్థన చేస్తాడు ఎవడన్నా? క్రైస్తవులు ఎవడన్నా చేసేవాడున్నాడు? వాక్యం ఏమంటుంది? అయ్యా పేదరికమునైనను ఐశ్వర్యము నాకు వద్దు. ఏమంటుంది? నాకు దయచేయకుము తగినంత ఆహారం. ఏ క్రైస్తవుడైనా గుండెల మీద చేసుకుని చెప్పండి. ఎవడైనా దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, తగినంత ఆహారం నాకు చాలని ఎవడైనా ప్రార్థన చేస్తాడా? లేదు. నాకు ఇల్లు, ఇంకో పైన బిల్డింగు, సైకిల్ పోయింది, కారు, అయ్యా నా పిల్లలకి మంచి ఉన్నతమైన స్థితి, కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు. కానీ ఈ రీతిగా ఎవడో ప్రార్థన చేయడు. నాకు పేదరికమునైనను ఐశ్వర్యమైనవి నాకు వద్దు, తగినంత ఆహారం నాకు దయచేయి, నా అనుదిన ఆహారం. అందుకని యేసయ్య పరలోక ప్రార్థనలో నేర్పించేటప్పుడు శిష్యుడికి చెప్తాడు, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. నేడు అన్నాడా? రేపుడికి కూడా అన్నాడా? మన్నా కురిపించినప్పటిగా రేపటికి మీరు ఉంచకూడదు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు అనేది మంద కాదు, నేడే మంది. అందుకని నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రార్థించాలి. నీ గృహంలో వ్యర్థమైన దాన్ని దూరపరుచుకో. అలాగనే
చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 చెప్పేశాను. ఏమేం చెప్పాను ఒకసారి గుర్తుపెట్టుకోండి. కపట నడతకు దూరంగా ఉండాలి. రెండవది అబద్ధమునకు దూరంగా ఉండాలి. మూడవది జారత్వమునకు దూరంగా ఉండాలి. నాలుగవది వ్యతిరేక బోధకు దూరంగా ఉండాలి. ఆరవది మత విభేదములకు దూరంగా ఉండాలి. ఏడవది అపవిత్రమైన మాటలకు దూరంగా ఉండాలి. ఎనిమిదవది దుర్మార్గమునకు దూరంగా ఉండాలి. తొమ్మిదవది కలహమునకు దూరంగా ఉండాలి. తర్వాత నీ గుడారంలో ఏముండకూడదని చెప్పాడు? వ్యర్థమైన వాటిని నీ గుడారంలో నుండి నువ్వు తీసివేసిన ఎడల నీవు నిశ్చయముగా అభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. వీటికి దూరంగా ఉండరు. మనం దేవునికి దూరం అయిపోతాం. దేవుని వాక్యం అంటుంది, యెహోవాకు దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. దేవునికి దూరంగా ఉండటానికి వీల్లేదు. నీ హృదయాన్ని దేవునికి దూరం చేసుకోవటం. ఈ జనులు తమ పెదవులతో నన్ను గణపరుచున్నారు కానీ వారి హృదయం దూరముగా ఉన్నది అని అంటాడు. పెదవులతో నువ్వు ఎంత పెద్ద గరుస్తూ ప్రార్థన చేసినా నీ హృదయం దూరంగా ఉంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. నీవు దేవునికి దూరంగా ఉండకూడదు. నీ హృదయం దేవునికి దూరంగా ఉండకూడదు. చూడండి, చివరిగా వాక్యం చెప్పి ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అందరూ తీసి చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. అందుకు యేసు రక్తములో మనం పాలు పొందటానికి వచ్చాం. దేవునికి మనం సమీపస్తులుగా ఉండటానికి, ఆయన రక్తంలో పాలు పొందటానికి వచ్చాం. ఆయన శరీరంలో పాలు పొందటానికి వచ్చాం. నీవు దూరపరుచుకొని దుర్మార్గంలో నీ గృహంలోంచి తీసివేసి నీవు అభివృద్ధి పొందాలి అని అంటే యేసు రక్తము వలన సమీపస్తులుగా ఉండాలి. హల్లెలూయా. ఆ రక్తంలో పాలు పొందటానికి వచ్చిన నీవు దూరపరుచుకొనక దేవునికి నువ్వు దూరంగా ఉంటూ దేవుని సన్నిధికి వచ్చి ఆయన రక్తములో శరీరములో పాలు పొందటానికి వీల్లేదు. ఆయన రక్తము ద్వారా సమీపస్తులై ఆ కార్యమును జరిగించి ప్రభు బలలో మనం పాలు పొందుదుముగాక. అందరూ